ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జనసేన పార్టీ ఇప్పుడు విస్తరణపై దృష్టి సారించింది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లో జనసేనను బలోపేతం చేసే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో పార్టీ సమావేశం నిర్వహించిన జనసేనాని ఇప్పుడు తెలంగాణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. జూన్ 2న తెలంగాణ జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణలో పార్టీ విస్తరణ, సంస్థాగత నిర్మాణం, భవిష్యత్తు కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో జనసేనకు అవకాశాలపై కూడా చర్చ జరగనుంది. ముఖ్యంగా రానున్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికలు, భవిష్యత్ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పార్టీ బలోపేతానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీలో గత ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించిన జనసేన ఇప్పుడు తెలంగాణలో కూడా తన ప్రభావాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ విజయవాడ నుంచి లైవ్లో అందిస్తారు. రమేష్, తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ జనసేనను దశల వారీగా బలోపేతం చేసేందుకు, నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేపట్టేందుకు కూడా అడుగులు వేస్తున్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. సో జనసేన వైఖరి తెలంగాణలో ఏ రకంగా ఉండబోతోంది? అంటే ఇక్కడ ఉన్నటువంటి పార్టీలతో ఆయన పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం ఉందా ఇన్ ఫ్యూచర్? లేదు అని అంటే ఒంటరిగానే పోటీ చేస్తారా? లేదు ఇక్కడ ఏపీ మాదిరిగానే కూటమి కట్టేటువంటి అవకాశం ఏమన్నా ఉందా? ఎందుకంటే టీడీపీ కూడా ఇక్కడ తెలంగాణలో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో మళ్ళీ కూటమి తరహాలో ఇక్కడ టీడీపీతో కూడా జతకట్టే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? రోజా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని విస్తరించేందుకున్నటువంటి అన్ని అవకాశాలపైన దృష్టి పెట్టేటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలోనే జనసేన ఎమ్మెల్సీ నాగబాబుతో పాటు ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలు అటు కేరళతో పాటు బెంగళూరులో కూడా జనసేనకు సంబంధించినటువంటి అభిమానులతో సమావేశమయ్యారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీని విస్తరించడానికి ఉన్నటువంటి అవకాశాలకు సంబంధించి చర్చించేటువంటి పరిస్థితి కూడా ఉంది. రానున్నటువంటి రోజుల్లో ఇటు కేరళ, కర్ణాటకతో పాటు మిగిలినటువంటి దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పార్టీని విస్తరించేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. మరోవైపు ఇప్పుడు తెలంగాణకు సంబంధించి పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా పార్టీని విస్తరించేందుకు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా వ్యూహరచన చేస్తున్నట్టయితే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. వచ్చే నెల 2వ తేదీన తెలంగాణకు సంబంధించిన జనసేన నేతలతో కూడా పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతూ ఉన్నారు. ఈ సమావేశంలో అసలు తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఏంటి, ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో జనసేన పార్టీని తెలంగాణలో విస్తరించడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి అనే దానిపైన కూడా ఆయన తెలంగాణ పార్టీ నేతలతో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా జిహెచ్ఎంసీ ఎన్నికల పైన పవన్ కళ్యాణ్ గురిపెట్టినట్టు తెలుస్తోంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపుగా 30 లక్షల మంది ఓటర్ల వరకు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వారు ఉంటారు. అందులో పెద్ద ఎత్తున జనసేన పార్టీకి సంబంధించిన అభిమానులు కూడా ఉన్నారని పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉన్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అంశానికి సంబంధించి కూడా తెలంగాణ నేతల నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో అసలు పార్టీ బలోపేతం చేయాలన్నా లేదంటే పార్టీ ఉనికిని కాపాడుకోవాలంటే ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి అవకాశం ఏదైనా ఉందంటే అది జిహెచ్ఎంసీ ఎన్నికలకు మాత్రమే. కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలా మనం ముందుకు వెళ్ళాలనే దానిపైన పవన్ కళ్యాణ్ పార్టీ నేతలతో చర్చించబోతూ ఉన్నారు. ఇక ఎన్నికల పొత్తులకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఏ రకమైనటువంటి స్ట్రాటజీతో వెళ్తారు అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే టీడీపీ, బీజేపీతో కలిసి ఆయన కూటమిగా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కూటమి ఏర్పాటు కావడానికి కూడా పవన్ కళ్యాణ్ ప్రధాన కారణమని ఇటు బీజేపీ కానీ టీడీపీ నేతలు కానీ ఇప్పటికీ చెప్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కృషి వల్ల మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం తిరుగులేని విజయాన్ని సాధించేటువంటి పరిస్థితి కూడా ఉంది. జనసేన పోటీ చేసినటువంటి ఎంపీ, ఎమ్మెల్యే అన్ని స్థానాల్లో కూడా విజయం సాధించి దేశ రాజకీయాల్లో ఒక కొత్త హిస్టరీని కూడా క్రియేట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక తెలంగాణకు వెళ్తే తెలంగాణ రాజకీయాలు కొంత డిఫరెంట్ గా ఉన్నాయి. ఎందుకంటే ఇటు టీడీపీకి కానీ, జనసేనకు కానీ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ పార్టీలన్నిటికీ కూడా ఒక ఆంధ్ర పార్టీలు అనే ముద్ర అయితే ఉంది. ఇది గతంలో కొంతవరకు పెద్ద ఎత్తున పనిచేసింది. దీంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికిని కోల్పోయినటువంటి పరిస్థితి, వైసీపీ ఉనికిని కోల్పోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. జనసేన అయితే తెలంగాణ ఎన్నికల పైన ఇప్పటి వరకు ప్రత్యేకంగా ఎలాంటి దృష్టి పెట్టలేదు. అయితే ఇటీవల కాలంలో మారుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో అన్ని పార్టీలు ఇతర ప్రాంతాల్లో విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటైనప్పటికీ ఇటు ఆంధ్ర ప్రాంతంలో
బీఆర్ఎస్ ని విస్తరించేందుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా ఆయన పార్టీని విస్తరించేందుకు ప్రయత్నం చేశారు. ఇప్పుడు అదే దిశగా ఆ జనసేన పార్టీ కూడా తెలంగాణలో పార్టీని విస్తరింపజేసేందుకు అవకాశాలపైన పవన్ కళ్యాణ్ అయితే ఫోకస్ పెట్టారు. పెద్ద ఎత్తున ఇక్కడ ఆంధ్ర నుంచి అక్కడ సెటిల్ అయినటువంటి ప్రజలు ఉన్నారు, ఓటర్లు ఉన్నారు. అందులో జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కూడా పెద్ద ఎత్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో ఎంట్రీకి జిహెచ్ఎంసీ ఎన్నికలే ప్రధానమైనటువంటి అంశంగా పవన్ కళ్యాణ్ కూడా భావిస్తూ ఉన్నారు. ఇంకా తెలంగాణ విషయానికి వచ్చేసరికి పొత్తులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా ఒకసారి చూస్తే ప్రస్తుతం ఇక్కడ బీజేపీ టీడీపీతో కలిసి ఉన్నప్పటికీ తెలంగాణలో ఈ పొత్తులు మాత్రం కొనసాగటం లేదు. కేవలం ఈ పొత్తులు అనేవి ఆంధ్రప్రదేశ్ కే పరిమితం అయ్యాయి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ చాలా యాక్టివ్ గా ఉంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు కానీ, అదేవిధంగా జనసేన పార్టీతో పొత్తు కానీ ఆ పార్టీ అయితే సుముఖంగా లేదు. మొన్న జరిగినటువంటి ఆ ఎన్నికల్లో అటు బీజేపీ పార్టీ ఒంటరిగానే పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో కావచ్చు, ఆ తర్వాత మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికలు ఏవైతే జరిగే వాటిలో కూడా ఒంటరిగానే పోటీ చేసింది. అయితే జిహెచ్ఎంసీ పరిధిలో అటు భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మళ్ళీ గట్టిగా చాటాలనుకున్నప్పటికీ ఇటు బీజేపీ, టీడీపీ, అదేవిధంగా జనసేన పార్టీతో పొత్తులు పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందనే అంశానికి సంబంధించి ఆ పార్టీ నేతలు కూడా కొంతవరకు చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ లోనే పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి కూడా వెళ్లారు. అంటే ప్రధాని పర్యటనలో ఎలా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసానికి కానీ లేదంటే ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి నివాసానికి వెళ్ళడం అయితే చాలా అరుదుగా జరుగుతుంది. జిహెచ్ఎంసీ ఎన్నికలు దృష్టిలో ఉంచుకుంటే పవన్ కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్లారు. ఎందుకంటే జిహెచ్ఎంసీ పరిధిలో అటు టీడీపీకి, జనసేన పార్టీకి పెద్ద ఎత్తున ఓటర్లు ఉన్నారు, అభిమానులు ఉన్నారు. కాబట్టి వారందరినీ భారతీయ జనతా పార్టీ వైపు తీసుకెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశం అని ప్రధాని భావించారు. అందులో భాగంగానే వారి నివాసాలకు వెళ్లారు అనే ఒక చర్చ కూడా ప్రస్తుతం ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గత కొంతకాలంగా జరుగుతుంది. ఇప్పుడు జనసేన రమేష్ అయితే జిహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్ గా జనసేన కనుక తెలంగాణలో ఎంట్రీ ఇవ్వబోతుంటే అంటే గ్రేటర్ హైదరాబాద్ పై పట్టు సాధించేందుకు లేదా ఈ ఎన్నికలను కనుక 100% స్ట్రైక్ రేట్ తో ఏపీలో సాధించినటువంటి తరహాలో ఇక్కడ కూడా విజయం సాధించాలి అని అంటే ఎక్కువగా ఏ వర్గ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తోంది, ఏ రకమైనటువంటి అడుగులు ఉండబోతున్నాయి జనసేన? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేసే అవకాశం లేదు. జనసేన పార్టీకి ఎక్కడైతే బలం ఉంటుందో అక్కడ మాత్రమే పోటీ చేసే అంశానికి సంబంధించి పార్టీ నేతల ఒపీనియన్ తీసుకోవడం కోసం మాత్రమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అదే సందర్భంలో అసలు ఒంటరిగా పోటీ చేయడానికి అవకాశం ఉంటుందా, పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంటుందా, లేదంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే కూటమి ఫార్మాట్ సక్సెస్ అయిందో ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అదే కూటమి ఫార్మాట్ ని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? ఇలా రకరకాల ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ సంబంధించి తెలంగాణ నేతల ఫీడ్బ్యాక్ ఏంటనేది తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ ముందైతే వారితో సమావేశం కాబోతూ ఉన్నారు. ప్రధానంగా జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ కూడా కొంతవరకు బలం ఉంటుంది. ఉదాహరణకు ఆంధ్ర ప్రాంత ప్రజలు ఎవరైతే ఎక్కువగా నివసిస్తూ ఉన్నారో కూకట్పల్లి నియోజకవర్గం కావచ్చు, షేర్లింగంపల్లి నియోజకవర్గం కావచ్చు, అదేవిధంగా ఇటు సికింద్రాబాద్ నియోజకవర్గం కావచ్చు, అంటే గ్రేటర్ లో కూడా సెంట్రల్ లో అంటే సిటీలో ఉన్నటువంటి నియోజకవర్గాలు కొన్నిట్లో ఆంధ్ర ప్రాంత ప్రజల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వారి ఓట్లు కూడా పెద్ద ఎత్తున ఉంటాయి. కాబట్టి జనసేన పార్టీ కొంతవరకు అక్కడ స్ట్రెంథన్ అయితే మిగిలినటువంటి ఏదైనా రాజకీయ పార్టీతో బీజేపీతో కావచ్చు, లేదంటే టీడీపీ, బీజేపీ, జనసేన మూడు కలిసి కూటమి కట్టుకొని ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేస్తే కొన్ని చోట్ల పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ పోటీ చేసినటువంటి కొన్ని చోట్ల విజయం సాధిస్తే కూడా అది జనసేన పార్టీకి కొంత ప్లస్ అవుతుంది. తర్వాత రానటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని మరింతగా విస్తరించడానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలంగాణ ప్రాంత నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అంశానికి సంబంధించి పోటీ చేస్తే అక్కడ పోటీ చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు, అదేవిధంగా జనసేన పార్టీ నుంచి ఎవరు పోటీ చేయడానికి అనుకూలంగా ఉన్నారు, ఎవరు ఇంట్రెస్ట్ గా ఉన్నారు అనేది ఒకటి ఐడెంటిఫై చేస్తారు. ఒకవేళ పోటీ పెట్టాల్సిన పరిస్థితి వస్తే ఎవరైతే క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళు ఉన్నారో, కొంత విద్యావంతులు ఉన్నారో వారికి మాత్రమే టికెట్లు ఇచ్చే ఆలోచన కూడా పవన్ కళ్యాణ్ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కొంత ప్రాథమికంగా ఇప్పుడు కొంత చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంకా పవన్ కళ్యాణ్ మరింత కసరత్తు చేసే అవకాశం రానున్నటువంటి రోజుల్లో ఉంటుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాలనే ఒక దిశగా మాత్రం అయితే పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి ఇటు రాజకీయ పరంగా, సినిమా పరంగా పెద్ద ఎత్తున అభిమానులు కూడా ఉన్నారు. గతంలో మహారాష్ట్రలో కూడా పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం చేశారు. అప్పట్లో ఆ ప్రచారం కూడా భారతీయ జనతా పార్టీకి బాగా కలిసి వచ్చిందని ఒక
రాజకీయ వర్గాల్లో చర్చ కూడా ఉంది. అంటే పవన్ కళ్యాణ్ ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే కాదు, దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సినిమా అభిమానులు ఉన్నారు. ఆ సినీ అభిమానులను పొలిటికల్ వైపు గా తిప్పుకోవడానికి ఒక అవకాశం కూడా ఉంటుందేమో, చూడాల్సినటువంటి రైట్. పరిస్థితి కూడా ఉంది. ఆ దిశగానే పవన్ కళ్యాణ్ అయితే అడుగులు వేసేందుకు ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. రైట్. థ్యాంక్ యూ రమేష్.